ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మిస్టర్ ప్రసాద్ జాలాది గారు ఉన్నారు. యూఎస్ నుండి జాయిన్ అవుతున్నారు. అండ్ ప్రసాద్ జాలాది గారు చిన్నప్పటి నుంచే సోషల్ ఆంత్రప్రినర్. లైఫ్ సైన్సెస్ మరియు ఐటీలో అంతర్జాతీయ అనుభవం ఉంది. ఆయనకి ఇన్నోవేషన్, ఆంత్రప్రినర్‌షిప్ ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీని ఎంకరేజ్ చేసే పార్ట్నర్‌షిప్స్ అన్నీ నిర్మించారాయన. అండ్ ప్రసాద్ అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, సాంకేతిక వాణిజ్యీకరణ కోసం సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. అతను యుఎస్‌లో సాఫ్ట్‌వేర్ కన్సల్టింగ్ మరియు శిక్షణ సేవలను అందించే కార్పొరేషన్లు, యూనివర్సిటీస్, ప్రభుత్వ, ప్రైవేట్ పరిశోధన సంస్థలు మరియు ఆస్పత్రులకు మద్దతు ఇచ్చారు. ప్రసాద్ అనేక అంతర్జాతీయ సమావేశాలు, స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథ్స్ అంటారు కదా! మరియు శ్రామిక శక్తి అభివృద్ధికి మద్దతు ఇచ్చే వర్క్‌షాప్‌లను కూడా నిర్వహించారు. ఆయన సస్టైనబుల్ ప్లానెట్ కోసం ఇన్నోవేషన్ అనే అంశంపై ప్రపంచ వేదికల పైన వక్తగా ఉన్నారు. అండ్ ప్రసాద్ యుఎస్ మరియు భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్లు మరియు యాక్సెలరేటర్లలో మెంటార్‌గా కూడా ఉన్నారు. ఆయన యుఎస్‌లోని టెక్సాస్ సస్టైనబుల్ బిజినెస్ నెట్వర్క్ మరియు ఆస్టిన్ రీయూజ్ కూటమికి స్టీరింగ్ కమిటీ మెంబర్ కూడా. ప్రసాద్ గారు ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ మరియు టెక్నాలజీ వాణిజ్యీకరణకు, కాలుష్యాన్ని తగ్గించడం, స్థిరత్వం అంటే సస్టైనబిలిటీ మరియు మెరుగైన భవిష్యత్తును సాధించడం కోసం, పర్యావరణాన్ని పరీక్షించడం కోసం కృషి చేస్తున్నారు. ప్రసాద్ గారితో అందరి ప్రయోజనం కోసం స్థిరమైన ఆవిష్కరణలు అంటే సస్టైనబుల్ ఇన్నోవేషన్ మరియు వ్యాపారాలపై బలమైన దేశాన్ని సృష్టించడం అనే టాపిక్ మాట్లాడే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. ప్రసాద్ గారు, నేను నాకు తోచిన కొన్ని పదాలు చెప్తాను. మీరు వాటికి సంబంధించి ఏ విషయం అయితే మీకు మైండ్‌లో వస్తుందో అది షేర్ చేయండి. ఎక్కువ ఆలోచించకుండా టక్‌మని ఏది మీకు మైండ్‌లో వస్తే అది చెప్పండి. మీరు రెడీ అయితే చెప్పండి, నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వర్డ్ వచ్చేసి ప్రేమ. అందరినీ గౌరవించటం సమభావన. నెక్స్ట్ ఎన్వైర్న్‌మెంట్. పొల్యూషన్ లేని ఎన్వైరన్మెంట్‌లో అందరిని ఉంచటం నా ఉద్దేశం. ఫుడ్ ఆహారం. శాకాహారం. సాంగ్ పాట. జగమంత కుటుంబం నాది. బుక్ పుస్తకం. స్నేక్స్ ఇన్ ద గంగా. స్నేక్స్ ఇన్ ది గంగా. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ, ఇన్స్పిరేషన్. నేచర్ అండ్ ప్రకృతి. మూవీ. ట్రిపుల్ ఆర్. జీవితం. బ్యాలెన్స్డ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఫ్యూచర్. పొల్యూషన్ లెస్ అండ్ హెల్దీ ఫ్యూచర్. నైస్ అండి. చివరిగా కలర్. బ్లూ. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు. అండ్ హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు, మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సమల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా విజయవంతమైన నాయకులు అంటే సక్సెస్ఫుల్ లీడర్స్, కోచ్లు, అన్సంగ్ హీరోస్, సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల, అన్ని రంగాల వ్యక్తుల జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాను. అండ్ మేము కెరియర్ రిలేటెడ్ టాపిక్స్, టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్, అంతేకాకుండా వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ అంశాలను ఈ పాడ్కాస్ట్ ద్వారా ఎక్స్పర్ట్స్‌ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తుంటాము. అండ్ ఈ పాడ్కాస్ట్ టీజీవీ తెలుగులోనే కాకుండా టీజీవీ ఇంగ్లీష్ మరియు హిందీలో కూడా ఉంది. మీరు ఇప్పుడు ఏ యాప్ నుంచి అయితే ట్యూన్ ఇన్ అయినారో అక్కడ ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్ అని సెర్చ్ చేయండి. హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి. మా మా పాడ్కాస్ట్ అనేది అన్ని మేజర్ పాడ్కాస్ట్ ప్లేయింగ్ ప్లాట్ఫామ్స్‌లో మరియు యూట్యూబ్‌లో కూడా ఉందండి. సో మీరు అది కూడా చెక్ చేయండి. అండ్ ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఒక పొడుపు కథ ఎప్పటిలాగానే. చూద్దాం ఎవరు విప్పుతారో. అండ్ మీరు యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే ఎపిసోడ్ మొత్తం అయ్యేలోపు ఆన్సర్ చేయండి. లేదు అంటే మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. ఒకవేళ ఆడియో ప్లాట్‌ఫామ్స్‌లో గనుక వింటున్నట్టయితే. అండ్ క్వెషన్ వచ్చేసి, ఎండ లేదా వానొస్తే గాని బయటకి అడుగు పెట్టంది ఏమిటి? మళ్ళీ క్వెషన్ అడుగుతున్నాను. ఎండ లేదా వానొస్తే గాని బయట అడుగు పెట్టనిది ఏమిటి? ఓకే. చూద్దాం ఎవరు క్రాక్ చేస్తారో. మనము ఇప్పుడు ఇంటర్వ్యూలోకెళ్దాం. ప్రసాద్ గారు, నమస్తే అండి. థాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. నేను ఫార్మాట్ కొంచెం కావాలని ఇట్లా రివర్స్ చేశాను. ఫస్ట్ నేను గెస్ట్‌కి వెల్కమ్ చేయకుండా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టి, మీ అదర్ సైడ్, మీ పర్సనల్ సైడ్ మా ఆడియన్స్‌కి తెలియపరచాలని చెప్పేసి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేసి తర్వాత ఫార్మాలిటీస్‌కొస్తాను. ఇదొక డిఫరెంట్‌గా ట్రై చేద్దామని. సో, హార్టీ వెల్కమ్ టు ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫార్మ్. సో, ఫస్ట్ మనం తెలుగులో ఎపిసోడ్ చేద్దాం. తర్వాత ఫ్యూచర్‌లో ఇంగ్లీష్‌లో కూడా చేద్దామండి. మనం కాన్వర్జేషన్‌లోకెళ్దాం.
ఇప్పుడు మీరు మంచి టాపిక్ ఈ సస్టైనబిలిటీ, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ గురించి మంచి టాపిక్ ఒకటి ప్రపోజ్ చేశారు. సో, ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలపై ప్రభావం చూపుతున్న వాతావరణ నమూనాలు మరియు తుఫానులు లేదా తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాలలో మార్పులను మీరు ఎలా గమనించారు? అంటే ఇప్పుడు సైక్లోన్స్, హరికేన్స్ అంతే కాకుండా సునామీస్ ఇట్లా వేరియస్ క్యాటాస్ట్రోఫీస్, డిజాస్టర్స్ అన్నీ కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను ఇంపాక్ట్ చేస్తున్నాయి గదా! సో, వీటిని మీరెలా అబ్జర్వ్ చేశారు? ముందుగా మరోసారి ధన్యవాదాలండి నవీన్ గారు నన్ను ఈ చర్చకి ఆహ్వానించినందుకు. ఇది చాలా మంచి క్వెషన్ అండి. ఈ పర్యావరణంలో, వాతావరణంలో మార్పులు ఈ ఈ మధ్య కాలం అంటే ఈ దశాబ్దంలో మరీ ఎక్కువగా వచ్చాయి. నాకు తెలిసి మనం ఇండస్ట్రియల్‌గా కార్బన్ డయాక్సైడ్, మీథేన్ ప్రొడ్యూస్ చేయటం మూలాన ఇండస్ట్రియల్ ఎమిషన్ ద్వారా వాతావరణంలో ఇదివరకటి కంటే వేగంగా మార్పులు రావటం మొదలైంది. సో, ఇది ఏమవుతుందంటే ఈ భూమి పై వేడి పెరిగిపోయి, అలాగే సముద్రంలో కూడా సముద్రపు నీటిలో కూడా వేడి పెరిగిపోయి, ఎప్పుడు ఎక్కడ ఎలా వేడి పెరుగుతుంది భూమి మీద గాని, లేపోతే సముద్రంలో గాని, లేపోతే ఎక్కువ స్నో ఎలా పడుతుంది అనేది చాలా క్లిష్టంగా తయారైంది. అలాగే వర్షాలు కూడా. ఈ మధ్య కాలంలో మనం హైదరాబాద్‌లో వర్షాలు కూడా చూసాం కదా! ఇదివరకు ఇంత ఇంత ఎక్కువగా అలా ఉండేవి కాదు. అన్నీ విపరీతంగా ఉంటున్నాయి. దీనికి కారణం పొల్యూషన్ అండి. సో, దీంతో వచ్చిన ఇబ్బందేంటంటే, ఈ గ్లోబల్ వార్మింగ్ మూలాన అన్‌ప్రెడిక్టబిలిటీ పెరిగిపోతుందండి. సో, ఈ ఈ దీనివల్ల మనం ఏ ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో వాతావరణం వల్ల అని భయపడాల్సిన పరిస్థితొచ్చింది. అదే కాకుండా ఈ పరిణామాల వల్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ కూడా అవుతుంది. హ్మ్. ప్రజల ఆరోగ్యాలు గూడా పాడవుతున్నాయి. సో, ఇది చాలా క్లిష్టమైన సమస్యగా మన సివిలైజేషన్‌కి మారే ప్రమాదం ఉందండి. నేననుకోవటం నేను చదివే విషయాలను బట్టి ఇది ఇప్పుడే మొదలైంది. ఇది ముందు ముందు మనం జాగ్రత్త పడకపోతే పొల్యూషన్ ప్రివెంట్ చేస్తూ మనం మరింత ఇబ్బందులు పడాల్సొస్తుందని నా అభిప్రాయం అండి. చాలా మంచి విషయాలు చెప్పారండి. అంటే బేసిక్‌గా మనం ఇప్పుడు కనుక ఇంకా ఏమి యాక్షన్ తీసుకోకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుందని అప్పుడప్పుడు భయం వేస్తుంది. సో, నెక్స్ట్ క్వెషన్‌లో నేనేం అడగాలనుకున్నానంటే, ఇప్పుడు వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడంలో ఈ సస్టైనబుల్ ఇన్నోవేషన్ అంటే స్థిరమైన ఆవిష్కరణ మరియు ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇట్లాంటి పాత్రని పోషిస్తాయి. ఇది కూడా చాలా మంచి క్వెషన్ అండి. మనమందరం ఇప్పుడు జరిగే పర్యావరణం గాని, వాతావరణంలో గాని వచ్చిన విపరీతమైన మార్పులకి ఇదివరకట్లా కాకుండా వేరేగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా అవసరం ఉంది అందరికి. దీనికి వయసుతో నిమిత్తం లేదు, ఉద్యోగాలతో నిమిత్తం లేదు. అందరూ కలిసి కట్టుగా చేయాలి. ఎందుకనంటే ఇప్పటి వరకు మన నాగరికత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన దగ్గర నుండి చాలా మార్పులు చెందింది. చాలా పడమార్గాల్లోకి వెళ్ళిపోయింది. మనం అంటే దీనిలో మంచి కూడా ఉంది. మనం అభివృద్ధి కూడా సాధించాం. ఉద్యోగాలొచ్చినియి. మనం అందరం సంపాదనలు పెరిగినియి. ఆరోగ్యాలు కూడా పెరిగినియి. బహుశా తగ్గినియి కూడా చాలా మందికి. అట్ ద సేమ్ టైమ్ అభివృద్ధి అంటే ఏమిటి? నా దృష్టిలో ఒక చిన్న క్వెషన్ ఏస్తాను. అభివృద్ధి అంటే మనం విషవాయువులను పీల్చటం, విషాహారం తినడం, మళ్ళీ మన భూమి సారవంతాన్ని కోల్పోవడం, ఆరోగ్యాలు పోగొట్టుకోవడం కాదు కదా! డెవలప్‌మెంట్ అంటే మనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండటం. డబ్బులతో పాటు, డబ్బులని కాదంటలేదు. ఈ 3 కలిస్తేనే బావుంటుంది గదా! సో, ఈ మూడిటిని సమ్మిళితం చేసే ఆలోచనలు, స్టార్టప్స్, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే కానీ మనం అనుకునే ఈ సస్టైనబిలిటీ అన్ని రకాలుగా పర్యావరణం ప్రకారం, పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన ఉద్యోగాలు, వ్యాపారాలు సుస్థిరత సాధించాలంటే మనం ఈ భూమి మీద సరైన మనుగడ సాధించాలి గదా! అనారోగ్యాలతో, పొల్యూషన్‌తో ప్రోగ్రెస్ ఎప్పుడూ లేదు. ఇక ముందు ఉండదు కూడా. సో, అందుకని ఆ మార్గంలో మన ఆలోచనలను గాని, ప్రవర్తనలు గాని ఇక నుంచైనా పెంచుకోవటం చాలా మంచిదండి. అన్ని వర్గాలకి సంబంధించిన వ్యవహారం ఇది. ఇది ఏ ఒక్క దేశానికి పరిమితం కాదు.
ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక మహాయజ్ఞంగా జరగవలసిన పని. సూపర్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక క్వెషన్‌కి ఏంటంటే మీరు సోషల్ ఆంత్రప్రెన్యూర్ అంటే సామాజిక వ్యవస్థాపకత. ఒక సోషల్ ఆంత్రప్రెన్యూర్‌గా మీరు ఈ స్థిరమైన కార్యక్రమాలు అంటే సస్టైనబుల్ ఇనిషియేటివ్స్ మీద మీ ప్రయత్నాలను కేంద్రీకరించడానికి మిమ్మల్ని ప్రేరేపించింది ఏంటసలు? వాట్ ఇన్‌స్పైర్ యూ టు టేక్ దిస్ అప్? నేను చిన్నప్పుడు బహుశా ఏడో తరగతిలోనో, ఆరో తరగతిలోనో ఒక ఫ్రీ ఐఏ క్యాంప్‌కి పని పనిచేశానండి వాలంటీర్‌గా. అక్కడ పేదలకి కళ్ళకి చికిత్స చేయటం మొదలుపెట్టారు. లయన్స్ క్లబ్ ద్వారా అనుకుంటా. దానిలో నేను ఆ పేదలు ఆ వైద్య సదుపాయం ఉచితంగా చేయించుకున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడ నాకనిపించింది ఈ ఉచిత సేవ వల్ల ఇంతమంది జీవితాల్లో మార్పు చూపు కదా! అంత మార్పు తేగలుగుతుందా అని అనుకున్నాను. తర్వాత నేను పెద్దయిన తర్వాత బహుశా కాలేజ్ టైమ్‌లో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ ఏంటంటే పాల ప్యాకెట్లని డోర్ డెలివరీ చేయటం. హుహు. సో, అది మొదలుపెట్టడానికి 2, 3 కారణాలున్నాయి. ఒకటి, ఆ రోజుల్లో అందరం పొద్దున్నే లేసి పాలు తీసుకురావడానికి వెళ్ళేవాళ్ళం. ఆ పాల వ్యాను ఎప్పుడొస్తదో ఎవరికీ తెలవదు. వర్షం రావచ్చు, చలుండొచ్చు. సో, అందరూ కూడా కమ్యూనిటీలో అందరూ వెళ్లి అక్కడ నుంచునేవాళ్ళు. అయితే నాకు ఓ రోజు ఈ ఈ హ్మ్. ఏమైందంటే అంతకుముందు పాల బాటిల్స్ ఉండేయి. నాకు గుర్తున్నంత వరకు పాలు లూజ్‌గా పోసేవారు క్యానుల్లో. హ్మ్. తర్వాత బాటిల్స్ వచ్చినియి. ఆ తర్వాత అవును. దాన్ని ప్లాస్టిక్ బ్యాగ్స్‌లో తీసుకురావటం మొదలైంది సాషేలో. అక్కడ హ్మ్. పాడి పరిశ్రమ వాళ్ళకి ఏ ఏపీ డైరీ డెవలప్‌మెంట్ అని ఉండేది కదా! కార్పొరేషను ఆ రోజుల్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో. హ్మ్. వాళ్ళకి మార్కెటింగ్‌లో కొద్దిగా టఫ్ అయింది. ఏంటంటే ప్రజలకిది కొద్దిగా సమస్యాత్మకమైన వ్యవహారం గదా! ఎవరు యాహ్! చూడల ప్యాకెట్‌ల్లో పాలు రావడం అనేది. సో, దాంట్లో అపనమ్మకం మొదలైందనమాట. వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. అప్పుడు నాకొక ఆలోచనొచ్చింది. ఇంతమంది పొద్దున్నే లేచి అక్కడికి వెళ్ళే బదులు నేను వీళ్ళకి డోర్ డెలివరీ చేస్తే బావుంటది కదా! అని. సో, నేను చెప్పాను. చాలామంది నన్ను నమ్మల. నమ్మకపోతే సరే ఊరుకున్నా. ఒకరోజు విపరీతమైన వర్షం వచ్చింది. ఆ రోజు నేను మెల్లిగా మళ్ళీ గొణిగానన్నమాట. ఇది చూసారా? అదే ఒకళ్ళే తడిసేవాళ్ళు. అది నేనయ్యుండొచ్చు. మీరందరూ తడిసేవాళ్ళు కాదు కదా! ఇంకోటి కొంతమంది పెద్దవాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలను గూడా తీసుకొస్తూ ఉంటారు గదా! వాళ్ళతో చెప్పాను. "నువ్వు ఇక్కడికి రాకుండా ఉంటే, ఈ సమయం నువ్వు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది గదా! అందరం లేచి ఇక్కడికి పరిగెత్తి రావక్కర్లేదు కదా! ఆ రోజుల్లో హ్మ్. పొద్దున్నే లేచి చదివేవారు గదా! యాహ్! పిల్లలు. అట్లా అలా నేను వాళ్ళ మైండ్‌లో ఈ ఆలోచన పెడితే కొన్ని రోజులకి ఆళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత నేను 2 సంచులు కొని సైకిల్‌కి అటు ఇటు హ్యాండిల్‌కి పెట్టుకొని చేయటం మొదలుపెట్టాను. అలా నా సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ మొదలయ్యి, దానిలో ఉన్న తృప్తి సమాజానికి మనం ఒక రకమైన సేవ చేస్తున్నాం. రైట్. అలాగే నేను ఉచితంగా కూడా చేయలే. రూ. 10 ఒక ఇంటికి చార్జ్ చేశా. సో, హుహు. హ్మ్. దానిలో కొద్దిగా కష్టం కూడా ఉండేది. కొద్దిగా ఇబ్బంది ఏంటంటే నన్ను పాలబ్బాయి అని కేకేసేవారు ఆ రోజుల్లో. బట్ నో ఐయామ్ ఆల్సో ఎ స్టూడెంట్. నాకు కొద్దిగా అది ఇబ్బందిగా ఉండేది గానీ, బట్ ఈ సమాజ సేవ అనేది దాని గురించి ఆలోచిస్తే వాళ్ళు నన్ను ఏమని పిలిచినా నాకు నేను చేసిన ఆ పని చాలా తృప్తినిచ్చేది. తర్వాత దాని ద్వారా వచ్చిన మనీ అది నా ఎడ్యుకేషన్‌కి వాడుకుంటూ ఉండేవాడిని. బానే ఉండేదది. హ్మ్. యాక్చువల్‌గా మా ఫాదరు ఫీజులు కట్టాల్సిన అవసరం గూడా ఉండేది గాదు. కాకపోతే అదే సమయంలో ఒక ఫ్యామిలీ ఈ ఆర్థిక ఇబ్బందులు పడటం చూసి నేను ఆ బిజినెస్ వాళ్ళకిచ్చేసాను. సో, దాంతో నాకు చాలా తృప్తి అనిపించింది. సో, ఐ హ్మ్. మూవ్డ్ ఆన్ విత్ అదర్ థింగ్స్. బట్ దట్స్ మై ఎర్లీ బిగినింగ్. నేను పెరుగుతున్న కొద్దీ చదువుకునే రోజుల్లో మన ముంబైలో డబ్బావాలా, తర్వాత నేను కొద్దిగా యూఎస్ వెళ్ళిన తర్వాత ప్రొఫెసర్ మహమ్మద్ యూనిస్ బంగ్లాదేశ్‌లో స్టార్ట్ చేసిన గ్రామీణ్ బ్యాంక్ హుహు. ఇలాంటి ఎం వ్యక్తుల్ని చూసి వాళ్ళు చేసే పనులుని అర్థం చేసుకునే అలవాటవ్వటం మొదలుపెట్టిన తర్వాత నేను అదే మార్గంలో హ్మ్, హ్మ్, నడవటం మొదలుపెట్టాను. నేను 3 డౌన్ టర్న్స్ చూసానండి. ఎకానమీ డౌన్ టర్న్స్ యూఎస్ హ్మ్. వచ్చిన తర్వాత. ఈ 3 సార్లు కూడా హుహు. నేను నాకు తెలిసిన విద్యతో పాటు ఇంకా అడిషనల్‌గా సైన్స్ అండ్ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలు పోతాయి కదా! అవును. హ్మ్. రిసెషన్‌లోకి వెళ్తే.
వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు మళ్ళీ నిలబడేటట్టు వేరే నాకు సంబంధం ఉన్నా లేకపోయినా వేరే టెక్నాలజీస్ నేను నేర్చుకొని హుహు. అందులో నిష్ణాతులని హైర్ చేసి నేను ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడిని. ఓకే. నాకు కూడా జాబ్ పోయింది. కానీ నేను దీన్ని బిజినెస్‌గా మార్చాననమాట. దీనిలో నా స్వార్థం మళ్ళీ నాకు డబ్బుల గురించి కాకుండా, నా స్వార్థం పెంచుకోకుండా, అది అసలే ఉద్యోగాలు పోయి అందరూ ఇబ్బంది పడుతున్నారు గదా! వాళ్ళకి ఎఫర్డబుల్‌గా కూడా ఉండాలి గదా! మనం పెట్టే ఫీజులు గాని, ఏదైనా గాని. నా ఖర్చులు నాకుండేవి. వీళ్ళందరినీ ఎక్స్‌పర్ట్స్‌ని వేరే ప్రాంతాల నుంచి ఫ్లైట్‌లో తీసుకురావడం, వాళ్ళకి అన్ని అరేంజ్‌మెంట్స్ చూడటం అన్నీ చేసినా కూడా ఈ ఖర్చులన్నీ పోగా కూడా ఎవరైనా వాళ్ళ సొంత జేబులోంచి పెట్టుకొని ఇక్కడికి వచ్చి నేర్చుకుని వాళ్ళ ఫ్యూచర్‌ని వేరే మార్గంలో ప్రయాణించడానికి ఉపయోగపడే పనులన్నీ చేశానండి. అలాగే చాలా కాన్ఫరెన్స్‌లు చేశాను, వర్క్‌షాప్స్ చేశాను. చాలా సబ్జెక్టుల్లో కూడా చేశాను. ఒక సబ్జెక్ట్‌కే పరిమితం అవ్వలా. దట్ ఇంక్లూడ్స్ నౌ మై సస్టైనబిలిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్సో. వావ్! థాంక్ హ్మ్. యూ. చాలా ఇన్‌స్పైరింగ్ ఉందండి జర్నీ. అంటే ఇప్పుడు దీనికి ఎప్పుడో బీజం ఎప్పుడో చాలా రోజుల క్రితమే పడిందన్నట్టు మీరు చిన్నప్పటి నుంచి. నైస్. సో, అవునండి. ఇప్పుడు ఈ సస్టైనబిలిటీ, ఎన్వైర్న్‌మెంట్ కన్జర్వేషన్ గురించి అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? సో థట్ ఈ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ ఓకే. విచ్ ఈస్ అలైన్డ్ విత్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. అంటే ఈ స్థిరమైన అభ్యాసాలతో సమలేఖం చేయబడిన ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి మన విద్యా వ్యవస్థను ఎలా పునర్నిర్మించవచ్చు? ఒక్క అడుగు ఆగి హుహు. ముందుకు వెళ్దామండి. ప్రస్తుతం ఉన్న హ్మ్, వ్యవస్థ ఎలా ఉందంటే, ఈ స్కూళ్ళలో గాని, కాలేజెస్‌లో గాని ఆర్ ఈవెన్ ఓపెన్‌గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గాని కాంపిటీషన్‌ల ద్వారానే వస్తున్నాయి. అయితే మీరన్నట్లుగా ఈ ప్రాథమిక విద్య నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీల వరకు ఇది సిలబస్‌లో పెట్టాలండి. ఆలోచన పెట్టాలి. ఎన్ ఎందుకంటే ఒక 10,000 ప్రయత్నాలు చేస్తే మీకు తెలవంది గాదు. ఒక హ్మ్. ఒక ప్రయత్నం సఫలిస్తుంది కదా! యాహ్! సో, అందుకని మనం ఒక దేశంగా గట్టిగా అంటే పవర్‌ఫుల్ నేషన్ లైక్ అమెరికాగా తయారవ్వాలంటే మన పెట్టుబడేంటి? మన పౌరులే కదా! ఈ పౌరులెవరు? చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు నాబోటిగాళ్ళు, మీలాంటి వాళ్ళు అందరూ కదా! సో, యాహ్! వీళ్ళందరికీ ప్రాథమిక విద్య నుంచి పై వరకు అన్ని కోణాల్లో ఇలాంటి ట్రైనింగ్ సిలబస్ ద్వారా చేస్తే ఆ ఆలోచన మార్గంలో వెళ్తారు. యాహ్! లేకపోతే అందరూ ఉద్యోగం చేద్దామనే ఉంటారు. ఏ దేశం కూడా అమెరికా ఎలా అయిందంటే అక్కడ రిస్క్ తీసుకుంటారు. అంటే డెవలప్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. దానికి తాలూకా ఆహ్, ఆహ్, సిస్టమ్ కూడా క్రియేట్ చేశారన్నమాట. మనం కూడా అలాగే చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం జరిగే హ్మ్, విషయం మంచిదే కాంపిటీషన్స్ అవి. అది సిలబస్‌గా మారిస్తే దాంట్లో ఎక్కువ మంది ఆ విషయాల గురించి ఆలోచించి ఐడియాస్‌తో వచ్చి ఇండస్ట్రీస్ పెట్టి, స్టార్టప్స్ పెట్టి దేశాన్ని అభివృద్ధి చేస్తారు. ఒక కంపెనీ హ్మ్. పెట్టడం అంటే ఒక వ్యక్తికి జరిగే మేలే కాదు. దానివల్ల చాలా మందికి ఉద్యోగాలొస్తాయి. గవర్నమెంట్‌కి కూడా టాక్స్ వస్తుంది. ఎకానమీ అలా పెరుగుతుంది గదా! ఆ రకంగా మనం విద్యని ప్రోత్సహిస్తే అది హుహు. గ్రైండ్ అది మైండ్‌లో హ్మ్, నాటుకొని మంచి పౌరులుగా కూడా తయారవుతారు. ప్రపంచం నుంచి నలుమూలల నుంచి మన దగ్గరికి వచ్చి పనిచేసే అవకాశం కూడా వస్తది. ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం, వేరే దేశాలకు వెళ్తున్నాం గదా! దాన్ని మనం మార్చగలుగుతాం. ఇది హ్మ్. ఇది భారతీయులకి కొత్తేం గాదు. మనకి నలంద విశ్వవిద్యాలయాలు, తక్షశిల విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కదా! ఇప్పుడు ఉన్నాయి. కానీ మనకి ఆ రోజున ఉన్న ఆ విశ్వవిద్యాలయాల గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నాం. మనకు హ్మ్. ఆర్యభటుడున్నాడు. తర్వాత సుశ్రుతుడున్నాడు. ఇప్పుడు ఉన్నారు చాలామంది. కానీ ఆ ఘనత ఇప్పుడు ఉందా లేదా అని ప్రశ్నించుకుంటే నాకంత గట్టిగా వినపట్ల ఈ మధ్య కాలంలో. హ్మ్. దాన్ని ఈ ఈ విధానాల ద్వారా మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు. మనమే హుహు. ఎందుకు వెళ్ళాలి విదేశాలకి? యాహ్! కదా! నెక్స్ట్ ఇది పర్యావరణ సుస్థిరతకు దోహదపడే ఏవైనా వినూత్న వ్యాపార నమూనాలు లేదా సాంకేతికతలను మీరు హైలైట్ చేయండి. అంటే ఇన్నోవేటివ్ బిజినెస్ మోడల్స్ ఆర్ టెక్నాలజీస్ ఏవైతే ఎన్వైర్న్మెంటల్ సస్టైనబిలిటీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో వాటి గురించి షేర్ చేయండి. యాహ్! డెఫినిట్‌గా చాలా పరిశ్రమలొస్తున్నాయండి. చిన్న చిన్న హ్మ్.
ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే జూట్ నుంచి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ తయారు చేస్తున్నారండి. అలాగే ఆల్జీ నాచు నుంచి హుహు. పౌష్టికాహారం తయారు చేస్తున్నారండి. హ్మ్. చెట్ల నుండి నాచు నుంచి కూడా బయోఫ్యూయల్స్, బయో ఫెర్టిలైజర్స్ తయారు చేస్తున్నారండి. హ్మ్. మన అగావే ప్లాంట్స్ నుంచి కాస్మెటిక్స్, మన వావ్! హ్మ్. మాయిశ్చరైజర్స్ అవి తయారు చేస్తున్నారు. అది ఉంది కానీ వేరే మార్గాల్లో కూడా చేస్తున్నారు. అదర్‌వైజ్ ఎక్కువ కెమికల్సే గదా! మన షాంపూ నుంచి షూ పాలిష్ వరకు అన్నీ కెమికల్సే కదా! వాటి వల్ల చాలా దుష్పరిణామాలొస్తున్నాయి. అవి అందరికీ తెలిసిన విషయాలే. రైట్. ఇలాంటి మార్గాల ద్వారా కొన్ని మార్చొచ్చు గదా! అలా దీనికి ఎగ్జాంపుల్‌గా అగావే నుంచి మనం జంతువుల చర్మంతో తయారు చేసే వస్తువుల్ని మార్చి హ్మ్. చేయొచ్చు. కొన్ని కొన్ని అంటే ఇది తోలు పరిశ్రమకి ఆల్టర్‌నేటివ్ ఇండస్ట్రీ కింద జంతువులని వాడకుండా చేసే పరిశ్రమగా రూపాంతరం చెందుతుందండి. హుహు. అలాగే కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ మన మాంసాహారం అలవాటు ఉన్నవాళ్ళు చేపలు అవి ఎక్కువగా తింటూ ఉంటారు కదా! హ్మ్. వాటి చర్మం నుంచి, పొలుసుల నుంచి కూడా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేయి. అలాగే మళ్ళీ మెటల్స్‌ని మరలా రీసైకిల్ చేసే ఆహ్, ఐడియాస్. మనం మైనింగ్ ద్వారా ఈ మెటల్స్‌ని తీసుకువచ్చి వాడి మళ్ళీ పారేసామనుకోండి. అవి మళ్ళీ మన ల్యాండ్ ఫిల్స్ నుంచి హ్మ్. గ్రౌండ్‌లోకి వచ్చి సీపేజ్ అయ్యి ఎలక్ట్రానిక్స్ కూడా యాహ్! ఇందులో భాగమే కదా! ఇవన్నీ మళ్ళా మన భూమిలోకి లేకపోతే భూమి పొరల్లో నుంచి మన గ్రౌండ్ వాటర్‌లోకొచ్చి లేదా అవన్నీ నదుల్లోకి ప్రవహించి ఈ పొల్యూషన్ అంతా మనం తాగుతున్నాం కదా! యాహ్! సో, అవన్నీ చేయొచ్చు. తర్వాత సముద్రం అలలతో ఎలక్ట్రిసిటీ, హుహు. సోలార్ పవర్‌తో నౌకలు, విమానాలు, రైళ్లు నడపగలగటం. హైడ్రోజన్‌తో కూడా కార్లు, రైళ్లు నడపగలగటం. హ్మ్. తర్వాత జియోథర్మల్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీ చేసి, తయారు చేసి ఇళ్ళకి, పరిశ్రమలకి అందించగలుగుతాం. హ్మ్. జియోథర్మల్ అంటే భూమి మ్యాంటిల్‌లో లోపల లావాలాగా కరుగుతా ఉంటుంది గదండీ! ఆ వేడిని తీసుకొని అచ్చా! అదెక్కడో ఉంది భూమి పొరల్లో. హుహు. ఇప్పుడు మన ఆయిల్ ఎలా డ్రిల్ జేస్తారు? హ్మ్. దానికి పైప్ వేసి తీస్తారు గదా! క్రూడ్ ఆయిల్‌ని. అట్లాగే పైపుల ద్వారా ఆ హీట్ పైకొచ్చేటట్టు చేసి బహుశా నీళ్ళో లేకపోతే వేరే మార్గాల ద్వారానో ఆ హీట్‌ని అబ్జార్బ్ జేసి దాన్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసి మన స్టీము అలాగే వచ్చింది గదా! స్టీమ్ ద్వారా పవర్. రైట్. మీకు గుర్తుండే ఉంటుంది గదా! స్టీమ్ ఇంజిన్. ఆ స్టీమ్ రోజుల్లో ఇంజిన్. బొగ్గు యాహ్! వాడేవాళ్ళు. హ్మ్. తర్వాత డీజిల్ వచ్చింది గదా! ఇప్పుడు దాన్ని ఈ రకంగా అంటే దాన్ని ఏమంటారంటే విద్యుత్తు సరఫరాకి కావలసిన మూల పదార్థాలు కదా అవి. అదే. హ్మ్. ఈసారి జియోథర్మల్ ఎనర్జీని వాడి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయటం అన్నమాటండి. హుహు. అలాగే ఇళ్ల నిర్మాణంలో సిమెంట్‌ని వేరే మార్గాలతో ఇప్పుడున్న పరిశ్రమలు చాలా కాలుష్యం చేస్తున్నాయి. అందువల్ల వేరే కొత్త టెక్నాలజీల ద్వారా అంతకంటే నాణ్యమైన సిమెంట్‌ని తక్కువ పొల్యూషన్‌తో తయారు చేయగలగటం. ఇళ్ళు, పరిశ్రమలు అది వాడి చేయగలగటం. అలాగే రోడ్లు. హుహు. అలాగే ప్లాస్టిక్‌తో ప్లాస్టిక్ బాటిల్స్ వాడి కుర్చీలు, బల్లలు తయారు చేయటం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి లిస్టు. హ్మ్. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పారు మీరు. అంటే ఈ మధ్య కాలంలో కొంచెం అవేర్‌నెస్ పెరిగి కొంచెం క్రియేటివిటీ కూడా ఉంది కొంతమందిలో. బట్ వాటిని ఎంకరేజ్ చేయాలా? ఈ ఎంకరేజ్ చేయాలంటే మనకిప్పుడు వివిధ శాఖలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, అకాడమియా వీళ్ళందరూ కలిసి పని చేయాలేమో కదా! అంటే సుస్థిరమైన దేశ నిర్మాణాన్ని సాధించడానికి అన్ని రంగాల నుంచి సహకారం పొందాలి. రైట్. సో, మీ మీ సలహా ఏంటి అసలు? వీటి కోసము అంటే ఇప్పుడు సానుకూల మార్పుని తీసుకురావడానికి పరిశ్రమలైనా గానీ, విద్యా సంస్థలైనా గానీ, ప్రభుత్వం అయినా గానీ అందరూ కలిసి మరింత సమర్థవంతంగా పనిచేయాలంటే ఏం చేయాలి? ఇది చాలా మంచి ప్రశ్నండి మళ్ళీ. ఇది ఆలోచన రేకెత్తించే ప్రశ్న కూడా. ఇ మనం ఇందాకే అనుకున్నాం గదా! మనం చాలామంది నాలాంటి వాళ్ళు అమెరికా అలాంటి ప్రదేశాలకు ఎందుకు వెళ్లారు? కొంతమంది చదువుకోవడానికి వెళ్తున్నారు. యాహ్! ఇవన్నీ, ఇవన్నీ ఏంటంటే ప్ర ప్రమాణాలలో తేడా కదా! మార్పుంది మనకి అటు రైట్. గూడా. మనకంటే ఉన్నత ప్రమాణాలతో ఉన్నాయి. అలాగే కదా! ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా అలాగే డెవలప్ అయినాయి కదా! హ్మ్. సో, దీనికి కారణం 3 వ్యవహారాలండి. దీంట్లో ప్రభుత్వాల జోక్యం చాలా ఎక్కువుంది. బేసిక్‌గా వాళ్ళు
ఇన్వెస్ట్మెంట్స్ చేశారు దీంట్లో, యప్. ఈ ఆలోచనలో. ఉమ్, ఇది మీరు అన్నట్లుగా విద్యాలయాలని, పరిశ్రమల్ని అనుసంధానం చేస్తూ ఆమ్, ఉమ్, ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి కదా, డబ్బు లేనిదే ఏది జరగదు కదా. అట్లా ఉమ్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి యూనివర్సిటీల మీద ఇన్వెస్ట్ చేశారు, గ్రాంట్స్ ఇచ్చి. అట్లా చాలా ఎక్స్పోనెన్షియల్ లెవెల్లో దీని ద్వారా యూనివర్సిటీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ క్రియేట్ చేయగలిగారు అన్నమాట. సో దానివల్ల ఏమైంది, ఈ పోటీ వల్ల ఎవరైతే మంచిగా ఆలోచించగలిగి చేయగలరో వాళ్ళు ముందుకు వచ్చారు. ఉమ్, ఈ ముందుకు రావడంలో కూడా ప్రభుత్వం కానీ, ఈ ఇన్వెస్టర్స్ కూడా ఉమ్, వాళ్ళు రిస్క్ తీసుకుని నష్టపోయిన మరో 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 మార్గంలో నడవగలిగే సమాజాన్ని కూడా క్రియేట్ చేశారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనలో మన 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 ఇండియాలో మనం ఏదన్నా చేసి ఫెయిల్ అయితే వాళ్ళని చాలా చిన్నతనంగా చూస్తాం. అవును. కానీ ఉమ్, వెస్ట్ లో ఆ సిచ్యుయేషన్ లేదు. ఇది వరకు ఉండేదేమో కానీ వాళ్ళు నేర్చుకున్నారు అనుభవాల ద్వారా. చాలా మంది ఇప్పుడు ఈవెన్ డైసన్ లాంటి కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళు ఉమ్, 6 బిలియన్ బిజినెస్ అట్లా చేస్తున్నారు వాళ్ళు. ఆ డైసన్ అని ఆయన 3000 సార్లు ప్రోటోటైప్స్ చేసి ఫెయిల్ అయ్యాడు ఆయన. ఉమ్, మీరు చూడండి, పట్టుదల చూడండి. సో అలాంటి వ్యక్తులు ఆ దేశంలో పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రభుత్వం ఇచ్చే అండతో పనిచేసి, కృషి చేసి అలాంటి వాళ్ళని చేరదీసి ఆ స్థాయికి వెళ్ళారు. ఉమ్, వాళ్ళు వెళ్ళటం కాదు. వా వాళ్ళు ఆ దేశాలని అంత పటిష్టమైన దేశాలుగా నిర్మించుకున్నారు ఆ దేశ పౌరులు కదా. ఉమ్, యా, మనం కూడా అదే ప్రయత్నం చేయాలి. దానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి. యూనివర్సిటీలు, ఇండస్ట్రీ కూడా కలిసి పనిచేయాలి. అనవసరమైన రాజకీయాలు మానేసి ప్రతిభకి పట్టం కట్టి మన దేశాన్ని గట్టిగా నిర్మించే ప్రయత్నాలు అందరూ మనస్ఫూర్తిగా చేయాలి. నైస్. దీనివల్ల ఇది అంత సాధ్యమైన పని కాదు. దీనివల్ల చాలా మంచి చెడు అనుభవాలు కూడా వస్తాయి. ఉమ్, కానీ చెడు అనుభవాల నుంచి పాఠం నేర్చుకుని మంచి అనుభవాలతో మెట్లు పైకెక్కగలిగితే మనం మన దేశాన్ని కూడా చాలా ముందుకు తీసుకువెళ్ళగలం. షూర్ అండి. ఇప్పుడు మీరు సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్ లాగా ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నారు? అంటే ఇప్పుడు సస్టైనబుల్ సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, అంటే ఈ స్థిరమైన పరిష్కారాలు, సస్టైనబుల్ సొల్యూషన్స్ అమలు చేస్తున్నప్పుడు సామాజిక వ్యవస్థాపకుడిగా ఎదుర్కొనే కీలక సవాళ్ళు ఏమిటి? అండ్ ఈ సవాల్ని ఎట్లా ఓవర్‌కమ్ చేయొచ్చు? ఎట్లా అధిగమించవచ్చు? మొట్టమొదటిగా నా దృష్టికి వచ్చేది ఫండింగ్ అండి. హ్మ్. డబ్బు లేనిది ఏది జరగదు కదా. సో దాని తాలూకా ఆరోగ్యకరమైన పరిస్థితులను కలిగించుకోవాలి. ఆ తర్వాత నేను దీన్ని ఎక్కువ సార్లు పర్యావరణం కాలుష్యం చుట్టూ హుహు. ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకనంటే ఇప్పటి వరకు జరిగిన మన డెవలప్‌మెంట్ మనం లిస్ట్ రాసుకుంటే ఇప్పుడు జరిగే విపరీత పరిణామాలు, ఇందాక మనం అనుకున్నది పర్యావరణం, వర్షాలు, వేడి, ఇవన్నీ రైట్. హ్మ్. కూడా సమ్మిళితంగా ఆలోచిస్తే మనం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. సో ఆ పరిస్థితుల్లోంచి బయటపడాలంటే మనం చాలా గ్రీన్ టెక్నాలజీని డెవలప్ చేయాలి. హుహు. ఇంక్లూడింగ్ మేనేజింగ్ అవర్ ఓన్ సిటీ ల్యాండ్ ఫిల్స్. సో యాహ్! ప్రతి అడుగులోనూ చాలా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే దీనికి మనం నాలెడ్జ్ పీపుల్ కలిసి వర్క్ చేయాలి. హుహు. అలాగే ఈ ఎమోషన్‌తో సంబంధం లేకుండా సమస్యని సమస్యగా చూసి తోడ్పాటు అందించే సహచరులు కూడా కావాలి. కంపెనీ పెట్టడం అంటే ఇది మనుషుల సమూహం కదా, ఒక గ్రూప్. మేబీ యాహ్! చిన్న గ్రూప్ అవ్వచ్చు. వాళ్ళందరూ ఒకే రకంగా ఆలోచించి, ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ఒకే రకమైన కృషి చేస్తే త్వరగా డెవలప్ అవుతుంది. హ్మ్. ఆ డెవలప్ అయిన ప్రొడక్ట్స్‌కి గాని, కంపెనీస్‌కి గాని ప్రభుత్వం చాలా సహకారం ఇవ్వగలగాలి. రైట్. వాళ్ళు మంచి ఆలోచనలతో మంచి సమస్యలను సాల్వ్ కూడా చేస్తున్నారు కదా. పొల్యూషనే పెద్ద సమస్య కదా. రైట్. సో అట్లాగే గ్రీన్ టెక్నాలజీల ద్వారా గ్రీన్ ప్రొడక్ట్స్ మార్కెట్‌లో పెడుతుంటే హ్మ్. సమర్థవంతమైన మార్కెటింగ్ చేసుకోవడానికి వాళ్ళకి అనువైన రాయితీలివ్వాలి. యాహ్! అలాగే మంచి పని చేసే ఈ కంపెనీలకి అనువైన రాయితీలివ్వాలి. అట్లా హ్మ్. చేయడం వలన ఇప్పుడు ఏవైతే పొల్యూషన్ కారకమైన ఇండస్ట్రీస్ ఉన్నాయో అందులో పనిచేసే వాళ్ళు కూడా మారతారు ఆలోచనా పరంగా.
మారి వాళ్ళు కూడా ఇందులో చాలా మంది అలాంటి పెద్ద కంపెనీలు చాలా ఆర్థిక పరంగా గట్టిగా ఉన్న కంపెనీలు. ఉమ్, కాకపోతే వాళ్ళు ఈ రకంగా ఆలోచించట్లా. వాళ్ళు కూడా మారి దీంట్లో మరింత అవకాశాలు ఇప్పుడు మీరు మీరు సాఫ్ట్‌వేర్‌లో ఉండగా పెద్ద కంపెనీలు చాలా చిన్న కంపెనీకి సపోర్ట్ ఇస్తాయి, తీసుకుంటాయి కూడా రైట్. కదా! ఇంక్లూడింగ్ ఫండింగ్ కదా! వాళ్ళు అలాంటి చిన్న చిన్న కంపెనీలను కూడా కొంటారు పెద్ద కంపెనీలు కదా! అన్ని రకాలుగాను ఇది అందరికీ మంచి అవకాశమే. సో, అట్లా ప్రభుత్వం సహకారం కూడా చేయాలి. ప్రజలు కూడా మారాలి. ఇదివరకు మనం చేసినట్లు చేస్తే మన మనుగడ చాలా కష్టంగా ఉంది. ఇందాక ఉమ్, నేనన్నట్లుగా మన ఆరోగ్యాలు పాడైతే దానికి చాలా ఖర్చవుతుంది. నా ప్రశ్న ఏంటంటే ఎక్కువ డబ్బులు సంపాదించి చాలా ఎక్కువ డబ్బులు ఆరోగ్యం బాగు చేసుకోవటానికి లేకపోతే స్ట్రెస్‌లో ఉండటానికి ఆహ్, అంత మంచిదేం కాదు కదా! యా. ఈ 2. సో, ఉమ్, బ్యాలెన్స్‌డ్ లైఫ్ కూడా ఉండాలి. అంతకంటే ముఖ్యంగా మనం మన తర్వాత తరాలకిచ్చే మార్గం కానీ, అవకాశాలు గాని ఉమ్, దీనిలో ఇంకా ఎక్కువున్నాయి. మనం మనం చేసే పొరపాట్లు మన తర్వాత తరాలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి తీసుకెళ్తుంది గదా! ఉమ్, అందువల్ల ఇయన్నీ సమ్మిళితం చేసి ప్రభుత్వ సహకారంతో, అందరి సహకారంతో గ్లోబల్ సిటిజన్స్‌గా మారగలిగితే ఈ ప్రపంచం చాలా సుభిక్షంగా ఉంటుందని నా ఆలోచనండి. ఇది భారతదేశానికి చెందిన సమస్యే కాదు. ఇది ప్రపంచానికి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. యా. మీరు మరో రకంగా చూస్తే ఇండస్ట్రియలైజేషన్‌లో ఇది మరో సువర్ణ అవకాశం. ఉమ్, యా. నైస్ అండి, చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు సవాళ్ళ గురించి చెప్పారు. ఆ సవాల్ని ఎలా అధిగమించవచ్చో కూడా చెప్పారు కదా ప్రసాద్ గారు. లాస్ట్ క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా యంగ్‌స్టర్స్ ఈ సస్టైనబిలిటీ ఫీల్డ్‌లోకి వెళ్లి ఏదైనా డిఫరెన్స్ క్రియేట్ చేద్దాము, మనము ఎన్వైర్న్‌మెంట్‌ని కాపాడదాము అని ఆలోచన చేసి, ఈ డొమైన్‌లో కెరియర్ కనుక చేసుకున్నట్టయితే, తమ కెరియర్ ద్వారా పర్యావరణం మరియు సమాజంపై అర్థవంతమైన ప్రభావాన్ని చూపాలని ఆకాంక్షించే యువకులకు మీ వద్ద ఎలాంటి సలహాలున్నాయి? నేనిచ్చే ముందు మొట్టమొదటి సలహా నా తరం వాళ్ళు గాని, నా ముందు తరాల వాళ్ళు గాని, లేక మీ ముందు తరాల వాళ్ళు గాని, పారిశ్రామీకరణలో చేసిన పొరపాట్లు మీరు చెయ్యొద్దు. దీనికి మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. ఇవాళ రేపు అందరి చేతిలో గూగుల్ ఉంది కదా! హ్మ్. వాళ్ళు ఇలాంటి విషయాల మీద అపారమైన జ్ఞానాన్ని సంపాదించొచ్చు, చదువుకోవచ్చు. యూనివర్సిటీల్లోనూ వీటిలో గూడా జ్ఞానం సంపాదించొచ్చు. కనుక ఇది మంచి అవకాశం గనుక ఆ పొరపాట్లు మీరు చెయ్యొద్దు. అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదివరకు ఉన్నట్టు ఫండింగ్ మెకానిజమ్స్ కూడా ఇబ్బందికరంగా లేదు. ఇవన్నీ కూడా మెచ్యూర్ అవుతున్నాయి. ఎన్ఆర్ఐలు గూడా ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు ఇలాంటి ఆహ్, ఆపర్చునిటీస్ మీద. కనుక మీకు ఏదైనా మంచి ఆలోచన ఉంటే అలాంటి ఆలోచనలు పర్యావరణ సంక్షేమానికి పొల్యూషన్ లేకుండా చేసే ఆలోచనలు మీరు పెంపొందించుకోగలిగితే మీరు ఆహ్, చాలా అభివృద్ధి సాధిస్తారు. ఇది ఫైనాన్షియల్‌గానే కాదు, మీకు వచ్చే తృప్తి ఎన్ని కోట్లిచ్చినా వెలకట్టలేనిది. ఎన్ని హ్మ్. కోట్లున్నా వెలకట్టలేనిది కూడా. సో, హ్మ్. అది ఒకటి అందరం గుర్తుపెట్టుకోవాలండి. రెండోది దీని తాలూకా నాలెడ్జ్ ఉన్నవాళ్ళుతో స్నేహాలు చేయటం. ఇప్పుడు హుహు. నేనున్నాననుకోండి. నేను ఇలాంటి కార్యక్రమాలు నేను ఓపెన్‌గానే చేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్‌సైట్ ఉంది సురక్ష. దాంట్లోకి వెళ్లి ఆ సోషల్ మీడియాలో ఉంటే, మేము సోషల్ మీడియాలో ఇలాంటి చర్చలు చేస్తున్నాం. హ్మ్. పైగా చాలా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఇన్వాల్వ్ అవుతున్నాం. ఇదంతా కూడా మా ఒక్కరి కోసం కాదు, మనందరి కోసం. సో, అలాంటి అవకాశాలు మీరు కూడా పొందిపుచ్చుకోవచ్చు. ఈ సోషల్ మీడియా గాని, లేకపోతే మేము చేసే కార్యక్రమాలలో గాని హ్మ్, పాల్గొని మీ నాలెడ్జ్‌ని ఇంకా పెంపొందించుకోవచ్చు. దాని పైన మీకు ఇట్లా ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద సలహా సంప్రదింపులు కావాలంటే, నేను గాని, నా సహచరులు గాని ఎల్లవేళలా సాయం జేయటానికి ఆహ్, సంసిద్ధంగా ఉంటున్నామండి. యాహ్! ఇది మాకు కూడా ఒక 10,00,000 మందికి ఇలాంటి అవకాశాలు కలిగించాలి. ఆలోచనలు ఇందాక మీరన్నట్లుగా నేను
ఈ ఇంక్యుబేషన్ సెంటర్‌లో, యాక్సిలరేటర్‌లో మెంటర్‌ని కూడా కదా! నాకు కూడా కొన్ని పరిచయాలు ఉన్నాయి. మంచి పరిచయాలు. సో, దాని ద్వారా ఈ ఆలోచనల ద్వారా గాని, స్టార్టప్స్ వల్ల గాని, ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ వల్ల గాని, మనము, మన చుట్టూ ఉన్న సమాజము, అంతకంటే ముఖ్యంగా మన దేశము అభివృద్ధి చెందుతాయి. సో, ఇది మనం క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే ఇది ఒక్కరి వల్ల కాదు. అందరం సమిష్టిగా కృషి చేస్తే గాని ఒక దేశంలో పురోభివృద్ధి కాదు. అందువల్ల మనం 2 రోజుల ముందు ఆగస్టు 15 ముందు ఉన్నాం గదా! ఈ ఆగస్టు 15 సందర్భంగా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేస్తే చాలా బావుంటుందని నా ఉద్దేశం అండి. షూర్ అండి. ఖచ్చితంగా. అందుకే ఈ ఎపిసోడ్‌ని మనం స్పెషల్ ఎపిసోడ్ లాగా ఆగస్ట్ 15కి లాంచ్ చేస్తున్నాం. మీరు ఇది ప్రపోజ్ చేసినందుకు కూడా నేను చాలా సంతోషంగా ఉంది. ఈ ఎపిసోడ్ వింటున్న వాళ్ళు లేదా చూస్తున్న వాళ్ళేంటంటే, ప్రసాద్ గారి లింక్డ్ఇన్ ప్రొఫైల్, అలాగే వారి సైట్ సురక్ష వెబ్‌సైట్ లింక్స్ అన్నీ కూడా మన ఎపిసోడ్ డిస్క్రిప్షన్‌లో కానీ, షో నోట్స్‌లో మీకుంటుంది. ఆయన్ని సంప్రదించండి. ఎందుకంటే ఆయన ఈ స్పేస్‌లో చాలా కాలం నుండి పనిచేస్తున్నారు. అలాగే చాలా కాంటాక్ట్స్ నెట్వర్క్ ఉంది. ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయని జెప్పేసి నేను కూడా ఆశిస్తున్నాను. సో, ప్రసాద్ గారు ఈరోజు మా వర్చువల్ స్టూడియోకి వచ్చి మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మరియు మంచి మంచి విషయాలు తెలియపరిచినందుకు ధన్యవాదాలండి. నమస్తే సార్. థాంక్ యూ. నాకు కూడా పర్సనల్‌గా చాలా నేర్చుకున్నాను. అలాగే ఇది అందరికి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. థాంక్ యూ సార్. ఫ్యూచర్‌లో ఇంకా మళ్ళీ మళ్ళీ మీరు మా ప్లాట్‌ఫార్మ్‌కి రావాలని కోరుకుంటున్నాను. చాలా ధన్యవాదాలండి. మనం ముగించే ముందు నేను ఒక విషయం గుర్తు చేద్దామని అనుకుంటున్నానండి. మీకు అభ్యంతరం లేకపోతే. పర్వాలేదండి. యాహ్! తప్పకుండా. ఇది ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్న అవకాశాలు హ్మ్. 50 ట్రిలియన్. హ్మ్. 50 టీ 50 ఈ ట్రిలియన్. గ్రీన్ టెక్నాలజీలో ఉంది. వావ్! అంటే హ్మ్. మన ముందు అంత సంపద క్రియేట్ చేయగలిగిన అవకాశం ఉంది. యాహ్! హ్మ్. అలాంటి టైంలో మనం అందరం ఉన్నాం గనక, ఈ అవకాశాన్ని అందరం కలిసి సద్వినియోగం చేసుకొని, మరింత పురోభివృద్ధి చెందుదామని నా కోరికండి. షూర్. 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 రైట్. థాంక్ యూ అండి. సూపర్. ఈ ఫ్రెండ్స్ ఇది అవకాశం మీరు ఇచ్చినందుకు మరిన్ని ధన్యవాదాలండి. అలాగే నా తరపుగా మీరు చేసే ఈ కార్యక్రమాలు చాలా ఉపయోగం అని నేను గట్టిగా నమ్ముతున్నానండి. మీలాంటి వాళ్ళు ఇలాంటి చొరవ తీసుకొని, ముఖ్యంగా స్టూడెంట్స్‌కి, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి అందజేయటం వల్ల వారు మరింత పురోభివృద్ధి సాధిస్తారని నా ప్రగాఢ విశ్వాసం. ఈ పని చేస్తున్నందుకు మీకు కూడా చాలా కృతజ్ఞుడిని. అభినందనలు కూడా. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ. సో, అది ఇవాల్టి ఎపిసోడ్ ప్రసాద్ జాలాది గారితో. అండ్ మనము ఇక పొడుపు కథ విషయానికొస్తే ఏంటంటే, ఎండ లేదా వానొస్తే కానీ బయట అడుగు పెట్టనిది ఏమిటది అని అడిగాను. జవాబు ఎవరికైనా తెలిసిందా? తెలవకపోతే ఆన్సర్ సింపుల్. గొడుగు, అంబ్రెల్లా. సో, గెస్ చేసిన వాళ్ళకి ప్యాట్ ఆన్ ది బ్యాక్. ఓకే. సో, ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఒకవేళ యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే. అలాగే స్పాటిఫై గాని, యాపిల్ పాడ్‌కాస్ట్‌లో వింటున్నట్టయితే ఫాలో నొక్కండి. అండ్ కుదిరితే రేటింగ్ అండ్ రివ్యూ కూడా ఇవ్వండి. రేటింగ్, రివ్యూ ఇస్తే మీకు డబ్బులేం ఖర్చవ్వదు. జస్ట్ 5 సెకన్ల టైం పడుతుందంతే. రివ్యూ రాస్తే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. బట్ దానివల్ల మాది షో అనేది అందరికీ తెలుస్తుంది. దానివల్ల మేము పెట్టే ఎఫర్ట్స్ అందరికి రీచ్ అవుతాయని జెప్పేసి ఒక చిన్న మనవి. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కూడా మాకు ఈమెయిల్ చేయొచ్చు. అంతే కాకుండా మీ కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా మాకు ఈమెయిల్ చేయండి. అండ్ ఫ్యూచర్‌లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలో కూడా చెప్పొచ్చు. మంచి స్పీకర్స్ ఎవరైనా ఉంటే రిఫర్ చేయండి. వాళ్ళని మన ప్లాట్‌ఫార్మ్‌లోకి పిలుద్దాము, ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ మమ్మల్ని సంప్రదించవలసిన ఈమెయిల్ అడ్రెస్ వచ్చేసి tgvtelugu@gmail.com. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్ వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.